సరే, పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కాల్పులు జరుపుతున్నారు, కొంత బాంబింగ్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి. సో అంతకన్నా మించి పాకిస్తాన్ దాడులు చేసే ఆలోచన ఏమైనా చేయొచ్చా? అంటే ఒకటి, పాకిస్తాన్ ఆర్మీకి ఉరి కానీ బాల్కోట్ కానీ అసలేం జరగలేదని తన పరువు కాపాడుకునే అవకాశం కొద్దిగా ఉండేదండి. అవును, ఈసారి అవకాశం లేదండి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇది కేవలం ఫిజికల్ భౌతికమైనటువంటి అటాక్ కాదండి. ఇది పాకిస్తాన్ ఆర్మీ సైకాలజీ దెబ్బతినే విధంగా జరిగిందనే అటాక్ అండి. అది ఇంకా ముఖ్యమైన అంశం మనం గమనించాలి. పాకిస్తాన్ ఆర్మీ ప్రిస్టేజ్, పరువు, తర్వాత వాళ్ళ దాన్ని ఏమంటాం సైకాలజీ దెబ్బతినే విధంగా, మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా ఈసారి అటాక్ జరిగిందండి. సో దీనికి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తారండి. ప్రతిస్పందించరు అని మనం అనుకోకర్లేదు. ఖచ్చితంగా ప్రతిస్పందిస్తారు. ఎలా ప్రతిస్పందిస్తారు, ఎప్పుడు అనేది మనం కొద్దిగా వేచి చూడాలి. ఎందుకంటే ఈసారి మనం పెద్ద ఎత్తున మనం ముందుగా రెడీగా ఉన్నామండి. సో దాంతో వాళ్ళు ఎట్లా వస్తారన్నది చూడాలి. ఇప్పుడే కొన్ని న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయి దట్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా మనం పడేసామని. ఇప్పుడు మనం చూస్తున్న ప్రేక్షకులకి నేను చెప్పే ఒక అభ్యర్థన అండి. చాలా పాకిస్తాన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తోంది ఆల్రెడీ. సో అవన్నీ మీరు వినాల్సిన అవసరం లేదు. విమానాలకు ఏవేవో, నేను వాటి గురించి ఇక్కడ మళ్ళీ రీఇటరేట్ చేయలేదు. వాళ్ళు చేస్తున్న డిస్ఇన్ఫర్మేషన్, ఎందుకంటే భారత ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక ట్వీట్ మాత్రమే చేసింది తప్ప పూర్తి స్థాయిలో ఏం జరిగింది, అటాక్ కి సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. మీరన్నట్టు ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ భారత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మనం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్దాం, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ప్రజలకు చెప్దాం. అందుకే నేను ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు, ఏమేమి ఫైటర్ జెట్లు, ఏమేమి క్షిపణులు, ఎంతమంది చనిపోయారు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ రాకుండా మీరన్నట్టు మనం మిస్గైడ్ చేయకూడదు. కానీ పాకిస్తాన్ తాలూకా సోషల్ మీడియా మీరన్నట్టుగా కొంత మిస్ ప్రాపగండా చేసే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ చేస్తోందండి. సోషల్ మీడియాలో వాళ్ళ న్యూస్ పేపర్స్ కూడా మనం చదువుతూ ఉంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తోంది. సో మన ప్రేక్షకులు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ వచ్చినా దాన్ని జాగ్రత్తగా ఎస్టాబ్లిష్డ్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి, లేదా మన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్, మిగతా మన రక్షణ శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ వాటిని జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వాలండి. ఎటువంటి ఆందోళన చెందాలి. ఇంకొకలా చెప్తే ఇప్పుడు ఏబిఎన్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అందిస్తున్నాం. మీలాంటి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఏమైందో పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే మనం ఆనర్లే చెప్పడం జరుగుతుంది. అదే సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో పెద్ద ఎత్తున జరుగుతుంది, అది జాగ్రత్తగా చూడాలండి. కానీ ఓవరాల్ గా చూస్తే గత 10 days గా ఎంతో ప్రిపరేషన్స్ నడిచాయి, పెద్ద ఎత్తున మీటింగ్స్ అవి నడిచాయి. ఒక విధంగా చూస్తే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మెయింటైన్ చేయడం జరిగింది. వితౌట్ అంటే మన వైపు డెమోక్రటిక్ కంట్రీ కదా, అటు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టడం కానివ్వండి, అటు అఫీషియల్స్ తో మాట్లాడటం కానివ్వండి, మీడియా బ్రీఫింగ్ కానివ్వండి, అవన్నీ పెద్ద ఎత్తున జరిగాయి. దాంతో పాటు అట్ ద సేమ్ టైం ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ చాలా మెయింటైన్ చేయడం జరిగిందండి. ఆ ఉద్దేశంలో నిజంగా ఎలిమెంట్ టోటల్ సర్ప్రైజ్ పాకిస్తాన్ ఎక్కడ అవుతుంది అంటే, మురీద్కే భవల్పూర్ ని కొట్టడము వాళ్ళు ఊహించకపోవచ్చండి. మురీద్కే కొంతవరకు ఇంతకు ముందు కూడా న్యూస్ లో వచ్చింది, కానీ ఈ భవల్పూర్ ని కొట్టడం అన్నది టోటలీ సర్ప్రైజ్ అయి ఉంటారని. ఖచ్చితంగా ఊహించిన అటాక్ అక్కడ ఖచ్చితంగా అది ఊహించిన అటాక్ అండి. ఇంకోటి డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ చేస్తున్నారండి. అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ పూర్తిగా కొలాప్స్ అయినట్టు మనకి తెలుస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ ఇంత పెద్ద ఎత్తున మిజైల్స్ వస్తుంటే ఒకదాన్ని కూడా వాళ్ళు కూల్చలేకపోయారు. పాకిస్తాన్ ఆర్మీ ఇంత మిస్ఇన్ఫర్మేషన్ చేస్తూ కూడా వస్తున్న మిజైల్ మేము ఆపగలిగిన వాళ్ళు చెప్పలేకపోయారండి. అది కాదు సంజయ్ గారు, ఇక్కడ వాట్ ఈస్ ద ఫన్ పార్ట్, ఒక వారం రోజుల నుంచి బహుశా వాళ్ళ ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఎస్ రెడీగా ఉన్నాం మేము, భారత్ కౌంటర్ అటాక్ని తిప్పి కొడతాం, మా మీద దాడులు చేస్తారు, మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పిన వాళ్ళు మన ఫైటర్ జెట్స్ సురక్షితంగా వెనక్కి వచ్చేసాయి.
అవును. ఎస్. ఇంకా తెలీదు మీరు చెప్పినట్టు ఎటువంటి ఫైటర్స్ జెట్స్ వాడారు అని. ప్రస్తుతానికి వింటున్నది ఏంటంటే స్కాల్ప్ అనే లాయిటర్ మ్యూనిషన్స్ అంటామండి. అంటే చాలా ప్రిసైజ్ గా అటాక్ చేస్తాయి అవి. ఆ చాలా ప్రిసైజ్ చేసే వాటితోనే మనం టార్గెట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే మన డిఫెన్స్ ఫోర్సెస్ రిలీజ్ చేసిన, రక్షణ శాఖ రిలీజ్ చేసిన